వదిన్యా అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏం కొత్త ముచ్చట్లు వచ్చినాయో ఏంటి అంటే, లడ్డు పలారంలా పొగాకు పొట్లం, పైసలు ఇవ్వలేదని కుట్లిప్పేసిన కసాయి డాక్టర్, కష్టాలల్లున్నోళ్లకు సాయం చేసిన సోషల్ మీడియా, కొన్నేళ్ల కింద కోల్పోయిన సంపదను తిరిగి తీసుకొచ్చిన మోడీ సారు. గిట్లా మీకోసం అయితే కొత్త కొత్త ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లేంది అవి మొత్తం తెలుసుకుందాం పారి. దేశమంతటా అసలుకే తిరుపతి లడ్డూలో కలిసిన కల్తీనే గురించి మాట్లాడుకుంటా అంటే ఇక గసొంటిదే ఇంకొక కొత్త ముచ్చట వినబడ్డదుల్లా. మరి విడ్డూరం కాకపోతే గా గుడికాడి ఇచ్చే ప్రసాదానికి కూడా గింత అశ్రద్ధ ఎత్తరానుల్లా. పలారం కదా 10 మందికి వంచుదామని పోతే గా పలారంలా ఏం వెళ్ళిందో మీరే చూడుర్రి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం గురించి ఇప్పటికే గొడవ నడుతుండగా గసొంటిదే ఇంకో ముచ్చట అయితే ముంగడికి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెంల పద్మావతి అనే ఒక ఆమె అలా చుట్టాలతో కలిసి ఈ నెల 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి అయితే పోయిందట. ఇక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు చుట్టాలకు ఇరుగు పొరుగులకు పంచుతానికి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఎక్కదక్క తీసుకొచ్చిండ్రట. ఇక తెల్లారి లడ్డును వంచేందుకు చూడగా అందులో మలిసి పెట్టిన పొగాకు పొట్లం ముక్కలైతే కనబడ్డాయి. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో గిసొంటివి రావడం చాలా బాధగా ఉందని ఆ భక్తురాలైతే ఆవేదన వ్యక్తం చేసింది. లడ్డు తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరొక మలక తేటతెల్లమైందని భక్తులైతే మండిపడుతున్నారు. ఇసొంటి చర్యలకు పాల్పడే వారిపై సర్కారు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించుట్లా మోడీ సార్ విఫలమైతుండు అన్న విమర్శలు ఉన్నాయన్నమాట నిజమే కానీ బయట దేశం పోయినప్పుడల్లా జనాలకు ఉపయోగపడే పనులైతే కొన్ని గొప్ప గొప్ప చేసుకుంటూ వస్తాడు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటుంది అనుకుంటారా? ఇక ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. వాడు శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు పోయిన ముచ్చట అయితే ఎరుకున్నదేనా. గప్పట్ల అక్రమ రవాణా ఏవట్టి గట్లనే వివిధ మార్గాలల్లా భారత్ నుంచి తరలిపోయి అమెరికాను చేరిన ఎన్నో గొప్ప కళాఖండాలు తిరిగి మన దేశానికైతే చేరుతున్నట్టు తెలిసింది. భారత్ కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు భారత్ అమెరికాల మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరిందట. ఈ ఒప్పందం సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడాన్ని బలపరుస్తుందని మోడీ సారు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. ఇక ఇది ఇట్లుండగా 2024 జూలైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా భారత్ల మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం పురాతన వస్తువులు వెనక్కి రప్పించాలని ఎక్కదక్క ప్రయత్నాలు అయితే చేసిందట. ఇక ఈ క్రమంలోనే 2024లో మోదీ అమెరికా పర్యటన అనంతరం 157 పురాతన వస్తువులు వెనక్కి రాగా 2023లో మరో 105 కళాఖండాలు తిరిగి వచ్చినాయి. వైద్యం చేసి జనాల ప్రాణాలను కాపాడే డాక్టర్లు దేవుళ్ళతో సమానంగా చూస్తారు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. కానీ కొన్ని జాగాల్లో మాత్రం డాక్టర్లను చూసి గిసొంటోళ్ళు డాక్టర్లు ఎందుకు అయ్యారు అనిపిస్తుంది. ఈ డాక్టర్ని చూస్తే మీరు కూడా గట్లనే అంటారు. పోను పోను జనాలు పైసల కోసం ఎంతకైనా తెగించేటట్టే ఉన్నారు కదా. మనుషులల్లా మానవత్వం తగ్గిపోయి మొత్తానికి ఎట్లనో తయారైతుండ్రు అంటానికి ఇగో ఈ సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక ఐసి పిల్లగానికి కుట్లు వేసినందుకు ఫీజు కట్టలేదని వేసిన కుట్లను మళ్ళా తీసేసిండ్రు ఒక ప్రైవేటు దవాఖానోళ్ళు. ఇక ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయితే జరిగింది. పట్టణానికి చెందిన సీను అనే యువకునికి బైకు అదుపు తప్పి కింద పడి దెబ్బలైతే తగిలినాయట. రక్తస్రావం అవుతుందని స్థానిక ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డాక్టర్ ఫీజు కింద 300 కట్టి చూపించుకున్నాడు. ప్రమాదంలో తగిలిన గాయాలకు దవాఖానా సిబ్బంది కుట్లయితే వేసిండ్రట. కుట్లు వేసినందుకు డబ్బులు అడిగితే తమ వద్ద డబ్బు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోవాలని చెప్పడంతో దవాఖానా సిబ్బంది గట్లయితే కుదరనే కుదరదు అన్నారట. చివరికి రోగికి వేసిన కుట్లు ఇప్పేసి ఆసుపత్రి నుంచి
బయటకైతే పంపించిండ్రు. దీంతో శ్రీను నరకయాతన చూసిండు పాపం. కుట్లు విప్పద్దంటూ ఎంత మొత్తుకున్నా కూడా ఆసుపత్రి సిబ్బంది అసలుకే వినలేదట. పైసలు కడితేనే కుట్లు విప్పమని, లేకపోతే గిట్లనే ఉంటుందనుకుంటా నరకం అయితే చూపించిర్రట. కాసులకు తప్ప కనికరం చూపించని ఆసుపత్రి సిబ్బంది తీరుపై గిట్లనే ఉంటదా మర్యాద అని బాధితుడైతే ఆందోళనకు దిగిండు. సుమారు అర్ధగంట సేపు ఆడ అతని ఆందోళన అయితే కొనసాగింది. అటెనుక బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం అయితే చేయించుకున్నాడు. ఈ ఘటనపై అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ అయితే చేసిండు. రోగులపై కనికరం చూపించని గిసొంటి ఆసుపత్రులపై వేటు వేయాలని ప్రభుత్వాన్ని కోరిండు. దేన్నైనా మనం వాడుకునే పద్ధతిని బట్టే ఫలితాలు ఉంటాయి. సోషల్ మీడియాలో కొంతమంది అడ్డదిడ్డమైన వీడియోలు చేసుకుంటా పానాలను రిస్కులో పెట్టి రీల్స్ చేస్తే, ఇంకొందరేమో అదే సోషల్ మీడియా పుణ్యంతో నెలకు లక్షలు సంపాదించుకుంటారు. ఈ పిల్లగాడి చేసిన పనిని చూసి పోలీసు వాళ్ళు పిలిచి మరీ సాల్వ కప్పి సన్మానం చేసిర్రు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొంతమంది అడ్డదిడ్డమైన పనులు చేసుకుంటా పానాల మీదకి తెచ్చుకుంటే, ఇంకొంతమంది అదే సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని లక్షలైతే సంపాదిస్తుండ్రు. ఇక గవ్వన్ని ఒకెత్తైతే కేవలం సంపాదనే కాదు, సాయం చేసేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుందని నిరూపించిండు ఒక ఐసీ పిల్లగాడు. మహబూబ్ నగర్ జిల్లా నరసింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన ఉమా నరేష్ దంపతులకు 2.5 ఏళ్ల కింద ఒక కుమార్తెండగా ఇటీవల ఒక కుమారుడైతే జన్మించిండు. అలా కొడుకు పుట్టిన 18 రోజులకే ఆగస్టు 28న ఉమా బ్రెయిన్ ట్యూమర్ కారణంగా అయితే మరణించింది. తండ్రికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ ఇద్దరు చిన్నారుల్ని వాళ్ళ తాత నానమ్మలే చూసుకుంటున్నారు. చిన్నారుల గురించి తెలుసుకున్న రఘు అనే ఈ పిల్లగాడు వారి పరిస్థితిని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసిండు. తల్లిని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ప్రపంచానికి తెలిపి మానవత్వానికి నిదర్శనగా యువతకు ఆదర్శంగానైతే నిలిచిండు. ఇక రఘు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి చలించిపోయిన లక్షల మందికి పైగా దాతలు మనిషికి కొన్ని అలాగో తోచినంత సాయం అయితే చేసిండ్రట. చిన్నగా మెల్లగా అన్ని కలిపి మొత్తం 21 లక్షల దాకా పైసలు జమ అయినాయట. ఆ మొత్తం ఆర్థిక సాయాన్ని ఆ పిల్లలకు అందేటట్టు చేసి ఈ రఘు అనేటైన ఆయన గొప్ప మనసునైతే చాటుకున్నాడు. అనాథల్లా మారిన చిన్నారులకు సాయం చేసిన రఘును ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేషన్ సాల్వా కప్పి సన్మానం అయితే చేసిండు. చూసిరు కదా ఆర్తలు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అల్లా గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురి మన ఆర్తెలుగు. శనార్తి.